ఫ్రెండ్స్, విజయ్ తమిళనాడులో అత్యద్భుతమైన మెజారిటీతో గెలిచిన తర్వాత ఇక త్రిషకి విజయ్ కొడుకు సంధ్య్ వాట్సాప్ మెసేజ్ పంపించినట్టు ఒక వార్త అయితే కోలీవుడ్లో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. అయితే సంజయ్ వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. కానీ తన తల్లి తండ్రి విడిపోతుంటే చాలా బాధగా ఫీల్ అవుతూ ఉన్నాడు. మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే బయట విపరీతమైన రూమర్లు ఒకటి వినిపిస్తుంది. త్రిష అలాగే విజయ్‌ల మధ్య ఏదో సంబంధం ఉంది అని. అయితే దానికి తోడు ఇక విడాకుల ప్రచారం రాంగానే విజయ్ త్రిషతో కలిసి ఒక ఫంక్షన్‌కి వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఇక పిల్లల మనసు, కుటుంబ సభ్యుల మనసు కొద్దిగా కాకావికలమైపోయింది. ఎందుకనంటే విజయ్ కొడుకు సంజయ్‌కి విజయ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు తన తండ్రితో పాటే షూటింగ్‌కి వస్తుండేవాడు. అయితే ఇక తండ్రి చెప్పిన అడుగుజాడల్లోనే నడుస్తూ ఉండేవాడు. కానీ విషయం ఏంటి అంటే 2021 నుంచి వాళ్ళ మధ్య విభేదాలు పెరిగిపోయాయి. అయితే ఇక ఇప్పుడు విజయ్ ఒక టీవీకే పార్టీ అద్భుతమైన గెలుపుతో తను ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి తనకెప్పుడైతే 118 సీట్ల మెజారిటీ వస్తుందో చక్కగా తను సీఎం అయిపోతాడనమాట. అయితే ఇక విజయ్ సీఎం అయితే త్రిషకి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పోస్ట్ వచ్చేస్తుంది. లేదా అసలు త్రిషకి ఎటువంటి పోస్ట్ అయినా రావచ్చు అని చాలా రకాల రూమర్లు అయితే వినిపించాయి. ఆ రూమర్లు విన్న తర్వాత విజయ్ కొడుకు సంజయ్ మెసేజ్ పంపించినట్టు తెలుస్తుంది. అయితే దానిలో ఏమని ఉంది అంటే, దయచేసి నేను మీకొక విన్నపం ఇస్తున్నాను. నేను చాలా చిన్నవాడిని. మీ అనుభవం అంత వయసు నాకు లేదు. మీరు ఎంతో గొప్ప నటులు. మీ నటనకి నాకు చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. కానీ నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే రూమర్స్ బయట వినిపిస్తున్నాయో, ఏదైతే సిట్యుయేషన్స్ జరుగుతున్నాయో, అది ఎందువల్ల జరుగుతున్నాయో, ఎందుకు జరగటం లేదో నాకు తెలీదు. కానీ నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా కుటుంబంలో గత కొన్నాళ్ళుగా కొన్ని గొడవలైతే వస్తున్నాయి. ఆ గొడవలకి కారణం ఏంటనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దయచేసి నేనిక్కడ ఒక్కటే కోరుకుంటున్నాను. మా నాన్నగారి రాజకీయ ప్రస్థానం అనేది చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళాలి. 62 ఏళ్ల తర్వాత మా నాన్నగారు తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే కాకుండా ఒక కొత్త పార్టీ ఊపిరి పోసుకుంది. అటువంటి అద్భుతమైన సంఘటనలు మధ్య ఇటువంటి గొడవలు, చిన్న చిన్న మనస్పర్ధలు రాకూడదు. నిజానికి అది మా అమ్మనే కాదు, మా కుటుంబం అంతా కూడా చాలా కదిలించి వేస్తోంది. దయచేసి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక రాజకీయాలు వేరు, సినిమాలు వేరు, వ్యక్తిగత విషయాలు వేరు అంటూ త్రిషని పొలిటికల్‌గా ఎంట్రీ ఇవ్వద్దు అంటూ పరోక్షంగా తన కొడుకు చెప్పాడా అని ఆ వాట్సాప్‌లో కొన్ని చాటింగ్ అయితే కోలీవుడ్ మీడియాలో అయితే మాత్రం గట్టిగా వినిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకనంటే కోలీవుడ్ మీడియా అనేది చాలా అంటే చాలా వేగంగా ఉంది. పైగా విజయ్ అభిమానులు కానీ, విజయ్‌కి సంబంధించిన అనుచరులు కానీ, దానికి సంబంధించిన వార్తలు కానీ చాలా వైరల్ అవుతున్నాయి. దాని నుంచి ఆ అంతర్జాలంలో మాకు దొరికిన సమాచారాన్ని మేము జోడించి ఇక్కడ చెప్తున్నాం. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.